అంది అందని అందమే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మనసే ముద్దు, అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు. ఎంత ముద్దుగా ఉంది. కొత్త సినిమాలో అంతే రాసి నువ్వు విదిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, చివరికి డి అన్నాడు కదా రెండవ అది వినబడుతుంటే అలజడలేవి జారుతోంది మిడ్డి రూపాయలు తీసుకుని మనకేంటి దరిద్రం. ఇంకో లేటెస్ట్ సాంగ్, వాడి దృష్టిలో గ్రేటెస్ట్ సాంగ్ అని ఫీలింగ్. నమస్తే నమస్తే నీకు నమస్తే, నా చీర ఒకటి కారేస్తే. హీరోయిన్ అంటుంది అంటే దీన్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాడి జీవితం ఎంత దుర్భరమో ఇప్పుడే చెప్తాను అక్కయ్య. ఇది సెలెక్ట్ చేసుకుంది కదా, వాడి క్యారెక్టర్ కూడా దొందు దొంది అంటారు మన పాత సామెతలు. వాడేమంటున్నాడంటే నమస్తే నమస్తే నీకు నమస్తే, నా లుంగి స్త్రీ చేస్తే బ్రహ్మాండమైన గంట. అది ఏమి సాధించారు ఆయన, ఏమి క్యారెక్టర్ అది. ఒక రోజు మనం వెళ్ళి ఆడించాం. ఫస్ట్ హాఫ్ అంతా గుద్దులాట, సెకండ్ హాఫ్ అంతా గుద్దులాట. ఇంకో పెద్ద సినిమాల కోసం ప్రేక్షకులు టికెట్ల కోసం తోపులాట. ఎందుకు వాటి గురించి ఎక్కువగా, ఎందుకు కొత్త వాటి గురించి తక్కువగా మాట్లాడుకుంటామంటే కేవలం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమా, పాటల్లో ఉండే, సాహిత్యంలో ఉండే సంస్కారం ఉండే. మనం కొంచెం తేడాగా మాట్లాడితే హోల్డ్ టంగ్ అంటున్నాము, నోరు అదుపులో పెట్టుకోవాలి. అంటే భాష జారితే, నాలిక జారితే అంత ప్రమాదం. నాలిక జారడం వల్ల మనిషి క్యారెక్టర్ అంచనా వేయచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో భాష వల్లే మనిషికి గౌరవం దక్కుతుంది. అలాంటి భాషల్లో, ప్రపంచ భాషల్లో దేశ భాషలకు తెలుగు లెస్స అని ఒక సూక్తి. దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగువాడే మాట్లాడుకుంటే, ఒక నిమిషం, దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగువాడే మాట్లాడుకుంటే మన పిల్లలు మనకి ముందుగా ఉన్నట్టే లెక్క. అది గొప్ప విషయం కాదు. కానీ కన్నడ సుస్పష్టంగా మాట్లాడగలిగిన శ్రీకృష్ణ దేవరాయలు సైతం దేశ భాషలను తెలుగు లెస్స